గాడ్, హల్లెలూయా. ఈరోజు ప్రత్యేకంగా దివ్యవాణి టీవీ ద్వారా దివ్య వాక్కును ఆలకిస్తున్నటువంటి మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామమున వందనములు సమర్పిస్తూ ఉన్నాం. ఈరోజు ప్రత్యేకంగా దేవుడు మనకి చేస్తున్నటువంటి మేలును బట్టి దేవునికి మనం కృతజ్ఞత వందనం సమర్పించాలి. అదేవిధంగా తోటి వ్యక్తి మనకు సహాయపడితే ఏ విధంగా థ్యాంక్స్ చెప్తామో, అదేవిధంగా దేవుడు మన జీవిత కాలంలో చేస్తున్నటువంటి ప్రతి కార్యమును కాను దేవునికి కృతజ్ఞత సమర్పించాలి. మరి ఆ విధంగా మనం దేవునికి కృతజ్ఞత సమర్పించేవారుగా, దేవునికి వందనములు సమర్పించేవారుగా ఉండి ఉన్నామా? ఈరోజు ప్రత్యేకంగా ఆలోచన చేద్దాం. ఒక క్షణం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క సమయంలో ప్రభా నీ యొక్క వాక్ ఆలకించడానికి, నీవు మాకు చేసినటువంటి మేలును బట్టి నాయన నీకు కృతజ్ఞత వందనము సమర్పించుకోవడానికి కావలసినటువంటి కృపను అనుగ్రహించమని, అదేవిధంగా ఈ యొక్క వాక్యాన్ని ఆలకిస్తున్నటువంటి ప్రతి ఒక్కరిని కూడా దీవించి ఆశీర్వదించని అభిషేకముతో నింపమని తల్లి మరి మాత ప్రార్థన సాయాన్ని కోరుకుంటూ ఈ యొక్క వాక్యాన్ని ప్రకటించే కృపను దయచేయమని మీ కుమారుడు మా నాథుడైన యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. దేవుడు మనకు చేసినటువంటి మేలును బట్టి ఆయనకు కృతజ్ఞతలు సమర్పించాలి. కృతజ్ఞత అంటే చేసినటువంటి మేలును బట్టి మనం చెప్తాం, తోటి వ్యక్తి సహాయపడితే థ్యాంక్స్ అని చెప్తాం. అదేవిధంగా మరి ఈ లోకంలో ఉన్నటువంటి ఒక మానవుడు సహాయం చేస్తున్న థ్యాంక్స్ అని చెప్తున్నాం. మరి పరలోకంలో ఉన్నటువంటి దేవుడు నీకు చేస్తున్నటువంటి మేలులకు కాను ఆ దేవునికి మనం కృతజ్ఞత సమర్పిస్తున్నామా అని చెప్పేది దేవుని యొక్క వాక్యం పరిశీలన చేసుకుందాం. దేవుని యొక్క వాక్యం అంటుంది, 20వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, కొందరు రాజులను నమ్ముకుంటారు, కొందరు రథాలను నమ్ముకుంటారు, అదేవిధంగా ఈ లోకంలో కొంతమందిని చూస్తే ధనాన్ని నమ్ముకుంటారు, కానీ నేను ప్రభు అయినటువంటి దేవుని మాత్రమే నమ్ముతాను అని చెప్పి భక్తుడు పలుకుతూ ఉన్నాడు. కనుక నేను ఎవరిని నమ్ముతానంటే దేవుని మాత్రమే నమ్ముతాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ యొక్క వాక్యమును ఆలకిస్తున్నటువంటి నీవు నేను పలికేటువంటి మాట ఏమిటంటే, నేను దేవుని మాత్రమే నమ్ముతాను. అందుకే మనం 116వ కీర్తన 7వ వచనం చూసినట్లయితే, ఆత్మమా నీవు నమ్మకముతో ఉండము, నీవు నమ్మకముతో ఉండము, ప్రభువు నీకు మేలు చేసెను. మొదటిగా మనం దేవునికి కృతజ్ఞత సమర్పించాలి. ఎందుకు సమర్పించాలంటే, ఓ నా ఆత్మమా నీవు నమ్మకముతో ఉండము, దేవుడు నీకు మేలు చేశాను. కనుకనే 116వ కీర్తన 17వ వచనం చూసినట్లయితే, నేను నీకు కృతజ్ఞత బలిని అర్పించదెను, నీకు వందనములు సమర్పించదను. అందుకనే మనం దేవుడు చేసినటువంటి కార్యములకు కాను కృతజ్ఞతలు సమర్పిస్తూ దేవుపూజాబలిని సమర్పిస్తూ ఉంటాం. ఇంకా రకరకాలుగా దేవునికి కానుకలు సమర్పిస్తూ ఉంటాం. దేవుడు చేసినటువంటి కార్యమును బట్టి మనం నిత్యం కూడా ప్రభు దేవునికి వందనాలు సమర్పించేవారిగా ఉంటాం. మొదటిగా మనం చూసినట్లయితే దేవునికి కృతజ్ఞతలు సమర్పించాలి. ఎవరికి సమర్పించాలంటే దేవునికి సమర్పించాలి. ఎందుకంటే 103వ కీర్తన 1వ వచనం మనం చూసినట్లయితే, ఓ నా ఆత్మమా ప్రభువుని స్తుతింపము, ప్రభువు చేసినటువంటి కార్యములను మరొక ఎల్లవేళలా ప్రభువుని స్తుతించుమని వాక్యం పలుకుతుంది. ఎందుకంటే భక్తుడు పలుకుతూ ఉన్నాడు, తనలో తాను చెప్పుకుంటూ ఉన్నాడు, ఓ నా ఆత్మమా ప్రభు చేసిన కార్యములను ఏనాటికి కూడా మరవవద్దు, ఆయన చేసినటువంటి కార్యములు బట్టి ఆయనకు కృతజ్ఞత వందనములు సమర్పించు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మనం కూడా దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మన యొక్క ప్రార్థనను అంగీకరించి ఆలకించి మన ప్రార్థనకు జవాబు ఇస్తూ ఉన్నప్పుడు మనం ఆ దేవునికి కృతజ్ఞతలు సమర్పించే వారిగా ఉండాలి. మరి మనం ఆ విధంగా సమర్పిస్తున్నామా అనేది కూడా ఒకసారి మనం ఆలోచన చేయాలి. దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. లోకాసు వార్త 17వ అధ్యాయము 15వ వచనంలో మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభు చెంతకి 10 మంది కుష్ఠరోగులు అడుగుతూ ఉన్నారు, అయా మమ్మల్ని స్వస్థపరచండి అంటున్నాడు. ఆ విధంగా అప్పుడు ప్రభు పలుకుతున్నాడు, మీరు వెళ్ళి మీ యొక్క దేవాలయంలో వెళ్ళి అక్కడ కానుకలు సమర్పించండి అంటున్నాడు. మీరు స్వస్థత పొందిన తర్వాత మీరు కానుకలు సమర్పించండి అంటున్నాడు. ఆ విధంగా వెళుతున్నటువంటి వారి మధ్యలోనే వారు స్వస్థత పొందారు. అయితే ఒక్కరు మాత్రమే తిరిగి వచ్చి ప్రభువుకి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నారు. అదేవిధంగా తోబీతు గ్రంథం కనుక మనం చూసినట్లయితే, తోబీతు గ్రంథంలో దేవుని యొక్క వాక్యం అంటుంది, తోబీతు గ్రంథం 12వ అధ్యాయము 6వ వచనం చూసినట్లయితే, మీరు ప్రభువుని స్తుతింపుడు, మీరు ప్రభువుని స్తుతింపుడు, అతడు మీకు చేసిన ఉపకారములను కాను ఎల్లరికి విదితము చేయుడు.
మీరు ప్రభుని స్తుతింపుడు, ప్రభు మీకు చేసినటువంటి కార్యములను ఎల్లరికీ విదితము చేయుడు. ఆ విధంగా ఇతరులకు చెప్పినప్పుడు ఇతరులు కూడా నమ్మగలుగుతారు, ఇతరులు కూడా దేవుడి సన్నిధికి రాగలుగుతారు అని చెప్పి వాక్యం అంటుంది. అదేవిధంగా ఎబ్రీలు పత్రిక 12వ అధ్యాయము 28వ వచనం మనం చూసినట్లయితే, సుస్థిరమైనటువంటి రాజ్యము పొందుతున్న మనము కృతజ్ఞమై ఉండాలి. అంటే మనము మన కుటుంబం దేవుని యొక్క దీవెనలను పొందుతూ దేవుని మేలులు పొందుకుంటున్నప్పుడు నిత్యము దేవునికి కృతజ్ఞమై ఉండాలి. నీ బిడ్డలు ఆశీర్వాదాలు పొందుకుంటున్నప్పుడు, ఉద్యోగాలు పొందుకున్నప్పుడు, సంతానం పొందుకున్నప్పుడు, వివాహం జరుగుతున్నప్పుడు, నువ్వు అనుకున్నటువంటి కార్యం నెరవేరుతున్నప్పుడు ఆ దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించుకోవాలి అని చెప్పి ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. అందుకనే మనం ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 20వ వచనం వాక్యం తెలియజేస్తుంది, మన ప్రభువుకు యేసుక్రీస్తు ద్వారా ప్రతి విషయమును గూర్చి తండ్రి దేవునికి సర్వదా కృతజ్ఞతలు సమర్పించదము. సర్వదా అంటే ప్రతి నిత్యము కూడా మనం ఆ దేవునికి, తండ్రి దేవునికి కృతజ్ఞతలు సమర్పించే విధంగా ఉండాలి. అదేవిధంగా మనం రెండవదిగా గమనించినట్లయితే, ఎందుకు కృతజ్ఞతలు సమర్పించాలి, ఎందుకు థ్యాంక్స్ చెప్పాలి, తోటి వ్యక్తికి ఎందుకు మనకి థ్యాంక్స్ చెప్పాలి అంటే అతడు మనకు సహాయం చేశాడు కనుక. మరి అదే దేవునికి ఎందుకు కృతజ్ఞతలు సమర్పించాలి అంటే, ఆయన పరిశుద్ధుడు, ఆయన పవిత్రుడు, ఆయన నీ తండ్రి, ఆయన నీ కార్యములు చేస్తూ ఉన్నాడు కనుక ఆయనకు కృతజ్ఞతలు సమర్పించాలి. లేవీకాండం 19వ అధ్యాయము 1వ వచనం మనం చూస్తున్నట్లయితే, మీ దేవుడగు పవిత్రుడు అయినటువంటి ప్రభుడినైనటువంటి నేను పవిత్రుని అంటున్నాడు. మీ దేవుడినైన నేను పవిత్రుడిని అని ప్రభు దేవుడు పలుకుతూ ఉన్నాడు. కనుక మీరు పవిత్రులై ఉండాలి. పవిత్రుడైనటువంటి, పరిశుద్ధుడైనటువంటి ఆ దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించే విధంగా ఉండాలి. అదేవిధంగా ఎఫెసీయుల పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చూసినట్లయితే, మన ప్రభువు అయిన యేసుక్రీస్తు తండ్రి దేవునికి కృతజ్ఞులమై ఉందము కనుక ఆ దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించే వారిగా ఉండాలి అని చెప్పి వాక్యం మనకి తెలియచేస్తుంది. అదేవిధంగా యోహాను సువార్త 15వ అధ్యాయం 16వ వచనం చూసినట్లయితే, ఎందుకు కృతజ్ఞతలు సమర్పించాలంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నందుకు. ఆయన అంటున్నాడు, నేను నిన్ను ఎన్నుకున్నాను, మీరు నన్ను ఎన్నుకొనలేదు కానీ నేను మిమ్మల్ని ఎన్నుకున్నాను అంటున్నాడు. ఎందుకంటే దేవుడు నిన్ను ఎన్నుకున్నందుకు, దేవుడు నిన్ను పిలుచుకున్నందుకు, ఆయన సన్నిధికి నేను చేరుస్తున్నందుకు కాను ఆయన కృతజ్ఞతలు సమర్పించాలి. అదేవిధంగా 118వ కీర్తన 21వ వచనం మనం చూసినట్లయితే, ప్రభు నీవు నా మొర విని నాకు విజయమును బొసికితివి కనుక నేను నిన్ను స్తుతించెదను. ఎందుకంటే నా మొర విని, నేను చేసినటువంటి ప్రార్థన విని నాకు మేలు చేసావు కనుక నేను నీకు కృతజ్ఞతలు సమర్పిస్తున్నానని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. ఎందుకు దేవునికి కృతజ్ఞతలు సమర్పించాలంటే, నన్ను కాపాడుతున్నటువంటి ప్రభు, నన్ను పిలుచుకున్నటువంటి ప్రభు, నాకు తోడుగా ఉన్నటువంటి ప్రభు, నిత్యము నాతో ఉన్నటువంటి ప్రభు కనుక ఆయనకు నేను కృతజ్ఞతలు సమర్పించాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. తర్వాత 4వదిగా మనం చూసినట్లయితే, దేవుడు చేసినటువంటి కార్యములను జ్ఞప్తిపరుచుకొని ఆయనకు కృతజ్ఞతలు సమర్పించాలి. దేవుడు నీ జీవితంలో ఎన్నో కార్యములు చేశామని చెప్తాం. మరి దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు, మహాకార్యములను బట్టి, వ్యక్తిగతంగా నీ యొక్క జీవితంలో చేసినటువంటి కార్యములను బట్టి ఆయనకు మనం కృతజ్ఞతలు సమర్పించాలి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయము 7వ వచనం మనం తెలియజేస్తుంది, పూర్వకాలమును జ్ఞప్తిపరుచుకో, తల్లిదండ్రులను వృద్ధులను అడిగి తెలుసుకో. అంటే నీ పూర్వకాలంలో, నీ జీవిత కాలంలో లేదా నీ తల్లిదండ్రుల కాలంలో దేవుడు నీ కుటుంబం పట్ల ఏమి చేశాడు అనేది తెలుసుకొని దేవునికి కృతజ్ఞతలు సమర్పించాలి. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు ఏమి చేశాడు అని చెప్పి ఆ ప్రజలను తన పూర్వీకులను అడిగి తెలుసుకొని దేవునికి కృతజ్ఞతలు సమర్పించాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం అంటుంది. అంటే ఇజ్రాయెల్ ప్రజలకు దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములను బట్టి వారు కృతజ్ఞతలు సమర్పించాలి. అదేవిధంగా నీ యొక్క నాయక కుటుంబంలో దేవుడు చేసినటువంటి గొప్ప కార్యములు కాను మనం కూడా ఆయన కృతజ్ఞతలు సమర్పించే విధంగా ఉండాలి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయము 2వ వచనం మనం చూసినట్లయితే, నడిపించుటను జ్ఞప్తికి తెచ్చుకొనుడు, మీ హృదయములను పరీక్షించుటకు ఆజ్ఞలను పాటించుటరో లేదో తెలుసుకొనుడు. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలతో పలుకుతూ ఉన్నారు, దేవుడు మిమ్మల్ని ఏ విధంగా నడిపించాడో ఏ విధంగా మీ హృదయాలను పరిశీలన చేసుకోండి, దేవుని యొక్క ఆజ్ఞలను పాటిస్తున్నారో లేదో కూడా మీరు పరిశీలన చేసుకోండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక
నిత్యము ఆయనకు మనం కృతజ్ఞతలు సమర్పించాలి. ఎందుకంటే దేవుడు చేసినటువంటి కార్యములను బట్టే. ఒక క్షణం ఆలోచన చేసినట్లయితే దేవుడు నా యొక్క జీవితంలో ఏమి కార్యము చేశాడు అని ఒక్కసారి ఆలోచన చేసినట్లయితే దేవుడు నీ పట్ల, నీ కుటుంబంలో, వ్యక్తిగతంగా నీ జీవితంలో దేవుడు చేసినటువంటి ప్రతి కార్యమునకు కాను ఆయనకు మనం కృతజ్ఞతలు సమర్పించాలి. ఈరోజు ఈ విధంగా జీవించి ఉన్నామంటే, ఈరోజు ఈ విధంగా దేవుని యొక్క వాక్యము వింటున్నామంటే అది దేవుని యొక్క మహాకృపే. కనుకే దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించాలి. అదేవిధంగా 42వ కీర్తన 4వ వచనం అంటుంది, పూర్వపు సంఘటనలను జ్ఞప్తికి వచ్చినప్పుడు నా హృదయము ద్రవించిపోతుంది. పూర్వపు సంఘటనలు, గతించినటువంటి కాలంలో దేవుడు చేసినటువంటి కార్యములు గుర్తుకు వచ్చినప్పుడు నా హృదయము ఎంతగానో సంతోషిస్తుంది. కనుకనే మనం దేవునికి కృతజ్ఞతలు సమర్పించేవారిగా ఉండాలి అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తే అది దేవునికి మహిమకర్మగా ఉంటుంది. ఎప్పుడైనా మనం ఇతరులు సహాయపడినటువంటి వ్యక్తికి నీవు నాకు సహాయం చేసావని ఒక్క మాట అంటే చాలు, ఆ వ్యక్తి ఎంతో సంతోషిస్తాడు. అదేవిధంగా మనం కూడా దేవుడు చేసిన కార్యములను బట్టి దేవుని కృతజ్ఞత చెల్లిస్తే అది ఎంతో మహిమకరముగా ఉంటుందని చెప్పి ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయము 18వ వచనం మనం చూసినట్లయితే, అన్ని వేళల యందు కృతజ్ఞులై ఉండుడు, యేసు క్రీస్తునందలి మీ జీవితమున దేవుడు మిమ్ము కోరినది ఇదియే. దేవుడు మిమ్ము కోరినది ఇదియే. ఏం కోరుతున్నాడంటే అన్ని వేళల అన్ని విషయములందు కృతజ్ఞులై ఉండుడు. అంటే దేవుడు చేసిన ప్రతి దానికి కూడా మనం కృతజ్ఞత సమర్పించేవారిగా ఉండాలి. తల్లి మరియమాత అంటుంది, నా ఆత్మ దేవుని స్తుతిస్తుంది, నా ఆత్మ దేవుని యందు ఆనందిస్తుంది. అదేవిధంగా మనం కూడా పలకాలి, దేవుడు నీ జీవితంలో చేసినటువంటి దాన్ని బట్టి నా ఆత్మ సంతోషిస్తుంది, నా ఆత్మ ఆనందిస్తుంది అని చెప్పి మనం కూడా దేవుని కొనియాడే విధంగా ఉండాలి. అదేవిధంగా యోబు భక్తుడు అంటున్నాడు, యోబు 1వ అధ్యాయము 21వ వచనంలో అంటున్నాడు, నేను దిగంబరుడుగానే ఈ లోకానికి వచ్చాను తల్లి గర్భము నుండి, అయితే అతని నామమునకు స్తుతి కలుగునుగాక. అతని నామమునకు, దేవుడు నాకు ఇచ్చినటువంటి జీవితాన్ని బట్టి అతని నామమునకు స్తుతి కలుగునుగాక అని యోబు భక్తుడు పలుకుతూ ఉన్నాడు. అదేవిధంగా యోబు గ్రంథం 42వ అధ్యాయము 10వ వచనం మనం చూసినట్లయితే, యోబు తన 3 మిత్రుల కొరకు ప్రార్థన చేసిన పిదప అతనిని మరలా ప్రభు సంపన్నుని చేసెను. ఇచ్చినటువంటి సంపదను బట్టి ఆయన దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాడు. అదేవిధంగా యోహాను సువార్త 4వ అధ్యాయం 29వ వచనం కనుక చూసినట్లయితే, నేను చేసిన అన్నిటినీ ఆయన చెప్తూ ఉన్నాడు. సమరయ స్త్రీ అంటుంది, నేను చేసినటువంటి పనులన్నీ ఆయన చెప్తూ ఉన్నాడు. ఆయన ప్రవక్త ఏమో, ఆయన క్రీస్తు ఏమో అని చెప్తుంది. తాను విన్నటువంటి దానిని, తెలుసుకున్నటువంటి దానిని 10గురికి ఎరుకపరుస్తుంది. అదే దేవునికి మహిమ. దేవునికి మహిమ అంటే నువ్వు పొందుకున్న దానిని నీలోనే ఉంచుకోనకుండా అది ఇతరులకు తెలియచేసినప్పుడు ఇతరులు కూడా దాన్ని విని ఆలకించి దేవుని సన్నిధికి రాగలుగుతారు. అందుకే అమ్మంటుంది, నేను ఎంత పాపకరమైనటువంటి స్త్రీనో, నేను చేసినటువంటి ప్రతి పాపమును లేదా నేను చేసినటువంటి ప్రతి కార్యమును గురించే ఆయన చెబుతూ ఉన్నాడు. ఆయన క్రీస్తు ఏమో అని చెప్పి, అందుకే ఆయనకు మహిమ కలుగునుగాక అని చెప్పి పలుకుతూ ఉంది. అదేవిధంగా 50వ కీర్తన 14వ వచనం మనం చూస్తున్నట్లయితే, మీరు ఎల్లవేళలా దేవునికి కృతజ్ఞతాస్తుతులను అర్పింపుడు, కృతజ్ఞతాస్తుతి బలిని అర్పింపుడు అని చెప్పి, అదేవిధంగా మహోన్నతునికి మీరు చేసుకుని మొక్కుబడులను చెల్లించుకున్నాడు. ఏదైతే దేవుని యొక్క నామాన్ని నువ్వు ప్రకటించావో, ఏదైతే దేవునికి నేను ఇస్తానని పలికావో, ఏదైతే మొక్కుబడి చేసుకొని ఉన్నావో, ఏదైతే దేవుడితో నిబంధన చేసుకొని ఉన్నావో వాటిని చెల్లించాలి అని చెప్పి ఈ యొక్క వాక్యం ద్వారా దేవుడు మనకి తెలియచేస్తున్నాడు. కృతజ్ఞత చెల్లిస్తే అది దేవునికి మహిమకరముగా ఉంటుంది అని చెప్పి ఈ యొక్క వాక్యాలన్నీ కూడా మనకి తెలియచేస్తూ ఉన్నాయి. ఈ యొక్క వాక్యమును ఆలకిస్తున్నటువంటి మనం కొద్ది క్షణాలు విరామం తీసుకుందాం. విరామం అనంతరం తిరిగి స్వాగతం. ఎవరికి కృతజ్ఞత చెల్లించాలి, కృతజ్ఞత అనేది ఎవరికి చెల్లించాలి అని కనుక మనం పరిశీలన చేసినట్లయితే, కొలసీల పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, మీరు చేసేడు ప్రతి కార్యమును లేక మీరు చెప్పేడు ప్రతి మాటను తండ్రి దేవునకు యేసు ప్రభు ద్వారా కృతజ్ఞతలు తెలుపుచు ఆ ప్రభు పేరట చేయబలేను. అంటే మనం చేసేటువంటి
ప్రతి పని కూడా దేవునికి సమర్పిస్తూ యేసు ప్రభు ద్వారా కృతజ్ఞతలు మనం తెలియచేయాలి. ఎందుకంటే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. అయా మా ప్రార్థన ఆలకించండి, ఈ ప్రార్థనను యేసు క్రీస్తు నామమున సమర్పిస్తున్నానని చెప్పి తండ్రి దేవునికి సమర్పిస్తున్నాం. అదేవిధంగా దేవుని యొక్క దీవెన పొందుకున్న తర్వాత అదే యేసు క్రీస్తు ద్వారా మనం కృతజ్ఞతలు సమర్పించాలి అని ఈ యొక్క వాక్యంలో దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే అక్కడ పేతురు యోహానులు దేవాలయములకు వెళుతూ ఉన్నప్పుడు ఆ దేవాలయపు మెట్ల దగ్గర ఉన్నటువంటి ఒక కుంటివాడు అడుగుతూ ఉన్నాడు, భిక్షమేయమని అడుగుతూ ఉన్నాడు. అప్పుడు పేతురు యోహానులు అంటున్నారు, నీకు ఇవ్వటానికి మా వద్ద ఏమీ లేదు, వెండి బంగారములు మా వద్ద లేదు, మా వద్ద ఏదైతే ఉండి ఉన్నదో దానిని మాత్రమే నీకు ఇస్తాము అని చెప్పి వారు ఒకే ఒక మాట అంటున్నారు, నీవు యేసు క్రీస్తు నామమున లేచి నడువు అని పలికిన వెంటనే ఆ యొక్క కుంటివాడు లేచి నడుస్తున్నట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ విధంగా నడుస్తున్నటువంటి వాడు గంతులు వేస్తూ దేవునికి స్తుతించుచు దేవాలయంలోకి వెళుతూ ఉన్నాడని వాక్యంలో మనం చదువుతూ ఉన్నాం. కనుక ఆ కుంటివాడుగా ఉన్నటువంటి వ్యక్తి, లేచి నడవలేనటువంటి వ్యక్తి ఎప్పుడైతే నడవటం మొదలు పెట్టాడో వెంటనే దేవుణ్ణి స్తుతిస్తూ దేవుణ్ణి మహిమపరుస్తూ ఆ దేవాలయంలోకి వెళుతూ ఉన్నాడు. కనుక మనం ఎవరికి కృతజ్ఞత సమర్పించాలంటే ప్రభు అయినటువంటి దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించే విధంగా ఉండాలి. అదేవిధంగా మొదటి రాజుల దినచర్య 16వ అధ్యాయము 8వ వచనం మనం చూసినట్లయితే ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుడు, ప్రభువునకు కృతజ్ఞతలు తెలుపుడు, అతని మహత్యమును ప్రకటింపడు, అతని మహిమను ప్రకటించండి, అతని గొప్పదనాన్ని ప్రకటించండి, ఆయన మీకు చేసినటువంటి కార్యములను ప్రకటించండి. ఆ విధంగా ప్రకటిస్తూ ఆయన కృతజ్ఞతలు సమర్పించండి. అతని మహాకార్యములను ప్రచారము చేయుడు, అతని మహాకార్యములను దేవుని యొక్క గొప్ప కార్యములను దేవుడు చేస్తున్నటువంటి కార్యములను ప్రచారము చేయుడు. అదే మనం ఇప్పుడు విన్నటువంటి మాట. ఆ సమరయ స్త్రీ తనను తాను తెలుసుకున్న తర్వాత, తన పాప స్థితి నుంచి బయటికి వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి 10 మధ్యలోనికి వెళ్ళి ఆమె దేవుని గురించి పలుకుతూ ఉంది. ఆయన నేను చేసినటువంటి కార్యములన్నిటిని గురించి చెప్తూ ఉన్నాడు. ఆయన క్రీస్తు ఏమో, ఆయన ప్రవక్త ఏమో, రండి అని చెప్పి అందరికీ తెలియపరుస్తూ ఉంది. అదేవిధంగా కొలసీల పత్రిక 4వ అధ్యాయం 2వ వచనం మనం గమనించినట్లయితే ప్రార్థన పట్టుదలతో చేయుడు. మీరు ప్రార్థన చేయనప్పుడు జాగరూకతతో ఉండడు, దేవునికి మొదట కృతజ్ఞత భావము కలిగి ఉండడు. మీరు ప్రార్థన చేసేటప్పుడు మొట్టమొదటిగా దేవునికి కృతజ్ఞతలు సమర్పించండి అని చెప్పి వాక్యం అంటుంది. అదేవిధంగా మనం ఎవరైనా ఒక వ్యక్తి దగ్గరికి వెళ్ళి సహాయం కోరటానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిగా ఆ వ్యక్తిని మనం సహాయం అడగకుండానే ఆ వ్యక్తిని గురించి కొనియాడుతూ ఉంటాం, ఆ వ్యక్తి యొక్క గొప్పతనాన్ని గురించి మాట్లాడుతూ ఉంటాం. ఆ తదుపరి మనకి ఏది కావాలో అదే అడుగుతూ ఉంటాం. అదేవిధంగా దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు కూడా మొట్టమొదట మీరు దేవునికి కృతజ్ఞతలు సమర్పించండి అని చెప్పి దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది. దేవుని ఎదుట మొదట కృతజ్ఞత భావమును మీరు కలిగి ఉండు అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఈ విధంగా దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించి దేవుని యందు ఉంటున్నటువంటి మనం ఒకవేళ దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే ఏమవుతుంది అనేది ఒక్కసారి మనం గమనించాలి. ఈనాడు గమనించినట్టు ప్రతి ఒక్క వ్యక్తి తనకు సహాయపడినటువంటి ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత వందనములు సమర్పిస్తున్నాం. కానీ కొంతమంది ఆ కృతజ్ఞత భావం అనేది వారికి ఉండదు, ఆ కృతజ్ఞతలు అనేవి చెల్లించరు. అందుకనే ఇక్కడ వాక్యం ఏమంటుందంటే, ఒకవేళ నీవు దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే, దేవునికి కృతజ్ఞతలు చెల్లించకపోతే ఏమవుతుంది అని వాక్యం మనం గమనించినప్పుడు రోమీయుల పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం ఈ విధంగా తెలియజేస్తుంది. వారు దేవుని ఎరిగినప్పటికీ ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును వారు ఇయ్యలేదు. దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా దేవునికి ఇవ్వాల్సినటువంటి గౌరవము దేవునికి ఇవ్వటం లేదు. దేవుని తెలుసుకున్నప్పటికీ కూడా ఇదిగో ఈ కార్యము దేవుడు నా యందు చేశాడు అని తెలుసుకున్నప్పుడు కూడా ఆ దేవునికి ఇవ్వవలసినటువంటి గౌరవం అనేది, కృతజ్ఞత అనేది సమర్పించటం లేదు, ఆయనకు కృతజ్ఞత చూపటం లేదు. అదేవిధంగా 22వ వచనం మనం చూసినట్లయితే, తాము బుద్ధిమంతులము అని చెప్పుకుంటూ బుద్ధిహీనులైరి. తామే గొప్పవరమని చెప్పుకుంటూ, తామే బుద్ధిహీనులమని చెప్పుకుంటూ, తామే తెలివిగలవారమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోయారు అని చెప్పి వాక్యం అంటుంది. కనుక దేవుని ఎరిగినప్పుడు ఆయనకు ఇవ్వవలసిన గౌరవమును ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వవలసినటువంటి మర్యాదను ఆయనకి ఇవ్వాలి, ఆయనకి ఇవ్వవలసినటువంటి ఆ యొక్క ప్రార్థన విన్నపం, ప్రార్థన గౌరవం, మహిమ ఆయనకు చేకూర్చగలగాలి. ఆ విధంగా లేకపోతే బుద్ధిమంతులమని చెప్పుకుంటూ బుద్ధిహీనులైపోతున్నారు అని చెప్పి వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా 106వ కీర్తన 13వ వచనం మనం గమనించినట్లయితే, ఆ జనులు ప్రభు కార్యమును వెంటనే మరిచిపోయిరి.
ఆ జనులు వెంటనే మరిచిపోయారు. దేవుని నుండి సహాయం పొందుకున్నారు, దేవుని నుండి మేలు పొందుకున్నారు, కానీ వారు మరిచిపోయిరి అంటున్నారు. అంటే వారు ఎలాంటి కృతజ్ఞతా భావము లేనటువంటి వ్యక్తులుగా ఉన్నారు. తోటి వ్యక్తి ద్వారా సహాయం పొందుకుంటారే కానీ ఆ తోటి వ్యక్తికి మరలా థ్యాంక్స్ అనేది కూడా చెప్పనటువంటి వారు. అదేవిధంగా దేవుని నుండి మహిమను పొందుకుంటారు, దేవుని నుండి దీవెనలు పొందుకుంటారు, కానీ వారు దేవునికి ఆ కృతజ్ఞతా భావం అనేది లేకుండా ఉంటారు, దేవుని వెంటనే మర్చిపోతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక కృతజ్ఞతలు చెల్లించకపోతే బుద్ధిమంతులు అని చెప్పుకుంటూ బుద్ధిహీనులుగా మారిపోతారు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. కనుక దేవుడు నీకు చేసినటువంటి ప్రతి చిన్న కార్యమును బట్టి దేవుని కృతజ్ఞతలు సమర్పించాలి. ఈరోజు ఈ విధంగా మనం ఉండి ఉన్నామంటే, ఈరోజు జీవంతో ఉండి ఉన్నామంటే దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించే విధంగా ఉండి ఉండాలి. ఇంకా మనం గమనించినట్లయితే ఇలాంటి కృతజ్ఞతా భావం మనం కలిగి ఉన్నప్పుడు మరి మనం ఇప్పుడు చేయవలసినటువంటి బాధ్యత ఏమిటి? ఇప్పుడు మనం ఏం చేయాలి? నిత్యము దేవుని సన్నిధిలో ఉంటున్నాము, దేవుని యొక్క దీవెనలను పొందుకుంటున్నాము, దేవునికి కృతజ్ఞతలు సమర్పించుకుంటున్నాము, అంత మాత్రం సరిపోతుందా? ఇక్కడ వాక్యములు మనం గమనించినట్లయితే ఫిలిప్పీల పత్రికలో మనం చూస్తూ ఉన్నాం, దేవుని అర్థించున్నప్పుడు కృతజ్ఞతాపూర్వకమైనటువంటి హృదయముతో ప్రార్థింపుడు. దేవుని అర్థించినప్పుడు మీరు కృతజ్ఞతా భావముతో ప్రార్థించుడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం అంటుంది. ఎఫెసీయుల పత్రిక 5వ అధ్యాయము 4వ వచనం మనం చూసినట్లయితే, అసహ్యకరములు, అవివేకపూరితములు, అపవిత్రమైనటువంటి పదములను వాడుట మనకి తగదు. అంటే మనం ఎలాంటి మాటలు మాట్లాడాలో ఈ యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. అదేవిధంగా 105వ కీర్తన 1వ వచనంలో మనం చూస్తున్నాం, ప్రభువునకు కృతజ్ఞతలు అర్పింపడు, ఆయన నామమును మహత్యమును ఒగ్గడింపడు, ఆయన మహాకార్యములను ఒగ్గడింపడు. కనుక ప్రభువునికి కృతజ్ఞతలు అర్పించడు. అదేవిధంగా 106వ కీర్తన 1వ వచనం మనం గమనించినట్లయితే, మీరెల్లరూ ప్రభువుని స్తుతింపడు, ఆయన మంచివాడు కనుక ఆయనకు వందనములను అర్పింపడు అని చెప్పి దేవుని యొక్క వాక్యం మనకి తెలియజేస్తుంది. కనుక నిత్యము దేవునికి మనం కృతజ్ఞతలు సమర్పించే వారిగా ఉండాలి. ఈరోజు మనం ఒక్క క్షణం మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. నీవు దేవునికి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నావా? దేవుని యొక్క వాక్యం పలుకుతుంది. హగ్గయి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం 9వ వచనం చూసినట్లయితే, ఇదిగో ఈ కార్యములు మీ జీవితంలో ఎందుకు జరుగుతున్నాయో బాగుగా పరిశీలించుచుడు. అంటే మీరు అనుకున్న కార్యములు నెరవేరటం లేదు, ఎందుకు ఈ విధంగా జరుగుతుంది? ఆలోచన చేయండి అని వాక్యం ప్రశ్నిస్తుంది. అదేవిధంగా మరొక మారు మనం గమనించినట్లయితే, దేవుడు నా పట్ల కార్యములు చేశాడు అని చెప్పి పలుకుతున్నటువంటి నీవు ఎందుకని దేవునికి కృతజ్ఞతలు సమర్పించలేకపోతున్నా? ఎందుకు దేవునికి వందనాలు సమర్పించలేకపోతున్నా? ఆలోచన చేయాలి. దేవుడు నాకు చేసినటువంటి ప్రతి కార్యమును బట్టి నేను ఆయనకు కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాను. ప్రైజ్ ది లార్డ్. ఒకవేళ ఆ విధంగా సమర్పించకపోతే ఏమవుతుందనేది కూడా మనం ఆలోచించాలి. నీ తోటి వ్యక్తి నీకు సహాయపడితే కనీసం నువ్వు థ్యాంక్స్ కూడా చెప్పకపోతే తర్వాత ఏ విధంగా ఉంటుందో ఒక్కసారి ఆలోచన చేయాలి. దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేసి దేవుని యొక్క దీవెనలు పొందుకున్న తర్వాత ఆ దీవెనలు ఇచ్చినటువంటి దేవునికే నువ్వు కృతజ్ఞతలు సమర్పించుకోలేనటువంటి స్థితిలో గనక నువ్వు ఉండి ఉన్నట్లయితే నువ్వు ఏ విధంగా దీవించబడతావు, ఏ విధంగా ఆశీర్వదించబడతావు అనేది కూడా ఒకసారి మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు సమర్పించేవారిగా ఉండాలి అని చెప్పి ప్రభు దేవుడు మనకి తెలియపరుస్తూ ఉన్నాడు. ఆనాడు 10 మంది స్వస్థత పొందిన తర్వాత ఒక్క వ్యక్తి మాత్రమే దేవుని సన్నిధికి వెళ్ళి కృతజ్ఞతలు సమర్పిస్తూ ఉన్నాడు. ఒక క్షణం ఆలోచన చేద్దాం. మన జీవితంలో, నీ యొక్క వ్యక్తిగత జీవితంలో దేవుడు ఎన్నో మేలులు చేశారు అని చెప్పి చెప్పుకుంటూ ఉన్నాం. మరి దేవుడు నీకు చేసినటువంటి మేలులను బట్టి నువ్వు సాక్ష్యం పలుకుతూ ఉన్నావా? దేవుడు నీకు చేసినటువంటి మేలును బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తూ ఉన్నావా? దేవుడు నీకు చేసినటువంటి మేలును బట్టి దేవునికి కృతజ్ఞతలు మనం సమర్పిస్తూ ఉన్నామా అనేది ఒక్కసారి ఆలోచన చేయాలి. ఏదో దేవుడు నేను అడిగాను, దేవుడు ఇచ్చాడు అని ఒక సంతోషమే కాదు కావలసింది, తిరిగి ఆయనకి మనము ఏమి ఇవ్వగలము? నీ పట్ల ఎన్నో కార్యములు చేస్తున్నటువంటి దేవునికి నీవు తిరిగి ఏమి ఇస్తూ ఉన్నావు? అదే కృతజ్ఞత. ఏమి సమర్పిస్తూ ఉన్నావు? ఏమి కానుకలు ఇస్తూ ఉన్నావు? అదే మనము దేవునికి ఏమి ఇస్తున్నాము? కానుకలు ఇస్తే సరిపోద్దా? డబ్బు ఇస్తే సరిపోతుందా? ఆలోచన చేయాలి. దేవుడు అంటున్నాడు, నాకు కావలసింది నువ్వు ఇచ్చేటువంటి కానుకలు కాదు, నాకు కావలసింది నీ యొక్క హృదయం అంటున్నాడు.
మరి ఆ హృదయాన్ని దేవునికి సమర్పించుకోవటానికి మనం సిద్ధముగా ఉన్నామా? మన హృదయంలో ఆయనకి స్థానము ఉండి ఉన్నదా? మన హృదయంలో ఆయన ఉండి ఉన్నాడా? ఒక్కసారి ఆలోచన చేసుకుందాం. అందుకనే దేవుడు చేసినటువంటి ప్రతి మేలును మరొక ఆయనకి నిత్యం కృతజ్ఞతలు సమర్పిద్దాం. అదేవిధంగా మన హృదయంలో ఆయన నిలుపుకుందాం. ఆయన వాక్కును నిత్యం పఠిద్దాం. ఆయనకు సాక్షులుగా జీవిద్దాం. అలాంటి కృపను దయచేయమని ఆ ప్రభుని వేడుకుందాం. కృతజ్ఞత పూర్వకమైనటువంటి ప్రార్థనలో పాల్గొనే కృపను అనుగ్రహించమని ఆ ప్రభుని వేడుకుంటూ, ఈనాడు యొక్క వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడినటువంటి మాటలను బట్టి నిత్యము ఆయనకై కృతజ్ఞతా భావము కలిగి ఉండే బిడ్డలుగా మనందరిని కూడా దీవించి ఆశీర్వదించమని అమ్మ తల్లి మరి మాత మా అందరి కొరకే నీ కుమారుడి సన్నిధిలో ప్రార్థించమని యేసు క్రీస్తు నామమున అడిగి వేడుకొనిస్తున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ తలాడండి అందరికీ. ఈ యొక్క వాక్యమును ఆలకించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఆ దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్.